మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కళ్ళు గీత కార్మికుల కులాల వారికి కొత్తగా మద్యం షాపులు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి గడ్జెట్ 18/2025 తిరుపతి జిల్లా మన కలెక్టర్ గారు 27/1/2025 నాడు గజెట్ రిలీజ్ చేయడం అయింది. ఆ సందర్భంగా 27 నుంచి మనం కలుగీత కార్మికుల అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాము. ఆఖరి తేదీ 5వ తేదీ సాయంకాలం 5 గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు ఆన్లైన్లో వేసుకోవచ్చు. పోయినసారి ఏ విధంగా అయితే మద్యము దుకాణాలు ఏ విధంగా అయితే జరిగినాయో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ లేకపోతే చలానా కట్టి ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఈసారి కూడా కలుగీత కార్మికులకి ఒక 10% రిజర్వ్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసము ప్రభుత్వం వారు నిర్ణయించుకున్న ఈ మద్యం షాపుల్ని మళ్ళా తిరిగి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సూళ్ళూరుపేటకి ఒక మద్యం షాపు, కడకు ఒకటి, దొరవాడ చట్టానికి ఒకటి, అట్లా మూడు షాపులు మనకి అలాట్ అవడం జరిగింది. అందులో మున్సిపాలిటీ సూళ్ళూరుపేటలో వచ్చేసి గౌండ్ల, ఈ దొరవాడ సత్రం మొన్న వచ్చి గౌడ, కడ మండలానికి ఈడిగా. అంటే ఈ గౌడాలోనే 3 సబ్ క్యాన్సర్స్ వీళ్ళకి ముగ్గురికి 3 మండలాలని డివైడ్ చేయటము, 2 లక్షలు న్యాచురల్ గా ఫీజు అంతేను. కాకపోతే ఈ లైసెన్స్ ఫీజు మాత్రం 50%, అంటే ఇప్పుడున్న దానికంటే కూడా సగమే వాళ్ళకి లైసెన్స్ ఫీజు ఉంటుంది. ఎందుకంటే కలుగీతల సంక్షేమం నిధి కోసం వాళ్ళకి అతి తక్కువగా ఇచ్చి వాళ్ళను కూడా మద్యం షాపుల్లో భాగస్వామ్యం చేసి వాళ్ళను కూడా ప్రోత్సాహంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి కలుగీత కార్మికులు కళ్ళు కులాల సంఘాల వాళ్ళు ఎవరైనా సరే మన తిరుపతి జిల్లాలో ఉన్నట్టుగానైతే ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ మండలాలకి అప్లికేషన్ వేసుకొని, కాకపోతే అంతకుముందు కార్పొరేషన్ లెవెల్లో ఒక వ్యక్తి ఎన్నైనా వేయచ్చు. కానీ ఈసారి ఏంటంటే ఒక వ్యక్తికి ఒక షాప్ అలాట్ చేస్తారు. ఎన్ని వేసినా కూడా ఇప్పుడు ఒక మండలంలో 4 వేసినా కూడా ఒక షాప్ అలాట్ చేస్తాం. మళ్ళా ఒక తలలో వచ్చింది అనుకోండి, సూళ్ళూరుపేటలో రాదు. అటు వాస్తవంగా చూస్తే సప్లాల వారికి కూడా రాదు, కానీ జిల్లాలోకి ఎక్కడ ఇవ్వడనమాట. అంటే స్టేట్లోనే ఎక్కడ ఎవరు. అంతకుముందు వైజాగ్లో ఒక షాపు, నెల్లూరులో ఒక షాపు, తిరుపతిలో ఒక షాపు ఒకే వ్యక్తి మీద వచ్చేది. దానికి రెస్ట్రిక్షన్స్ ఎలాంటి నిబంధనలు ఉండేవి. కానీ ఈసారి మాత్రం వీళ్ళ కలుగీత కులాల గౌడు కులస్తులకి, గాండ్ల, ఈడిగా ఈ కులస్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క షాప్ మాత్రమే ఇస్తారు. స్టేట్లో ఒక షాప్ వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు మళ్ళా కూడా తీసినా కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసి R1, R2, R3 అని గుర్తిస్తారు. మళ్ళా వాటిలో మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఒక వ్యక్తికి వచ్చిందంటే రెండవది కాదన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఒక లైసెన్స్ ఫీజు 2 లక్షల రూపాయలు, ఈ 21,26,000 రూపాయలు మన సూళ్ళూరుపేట మండలానికి వచ్చే 21,66,000 రూపాయలు 21 lakhs వస్తుందండి. ఇక్కడ వీళ్ళకి వచ్చే లోపల 18 lakhs, అంటే తగ్గుద్ది అనమాట. మళ్ళా సేమ్ 10% మళ్ళీ ఎక్సెప్షన్ అవుతుంది. అంటే ఈ షాపుల్లో కూడా, ఇప్పుడున్న షాపుల్లో కూడా ఫస్ట్ 50 లక్షలు అన్నారు. 50 లక్షలకి మళ్ళీ 10% కలిపారు. 65 లక్షలు నాకు సూళ్ళూరుపేట, దానిలో 10% కలిపారు. అట్లా వీళ్ళకి కూడా తక్కువ లైసెన్స్ ఫీజుతో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి మండలానికి ఒకటి. కానీ మున్సిపాలిటీకే ఇచ్చారు సూళ్ళూరుపేటలో. రూరల్ ఎక్కడ అటకాని తెప్పులు కానీ ఎక్కడ ఇవ్వలేదు. అక్కడైతే మండలంలో ఎక్కడైనా పెంచుకోవచ్చు, దొరవాడ సత్రంలో మండలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒక సూళ్ళూరుపేటలో మాత్రం మున్సిపాలిటీ పరిధిలోనే పెట్టుకోవాలి.